లెట్స్ గో టు పాండిచేరి. ఎయిర్పోర్ట్ లో కూడా మ్యాట్రిమోనీ ఉందా? వామ్మో, మనం ఎంత మంచిగా రెడీ అయినా ఇలాంటి బ్యాగ్ అయితే ఒకటి ఇస్తారు మదర్, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇప్పట్లో ఫ్లైట్ బుకింగ్స్ అంటే అందరికి మైండ్ లో ఉండే ఒకే ప్లేస్ ఏంటంటే ఎగ్జిట్ ప్లేస్. గీ పొడి మసాలా దోశ 350 రూపీస్ అంట. హలో, ఫస్ట్ అయితే చెన్నై వెళ్ళాలనేసి బెంగళూరు నుంచి అయితే బయలుదేరాను. అరౌండ్ 3:30 కంతా లేచాను. 4:30 కంతా స్టార్ట్ అయిపోయాం. నా ఫ్లైట్ 7 o'clock. ఫ్లైట్స్ అంటామే కానీ నాకు అస్సలు నచ్చదు ఈ జర్నీ. ఫ్లైట్ ఒక టైం కి అయితే మనం లేచి రెడీ అయ్యి ట్రావెల్ ఇవంతా చూసుకుంటే 3 hours ముందే లేచి ఉండాలి మనం. కాసేపు అయితే సెల్ఫీ వీడియోస్ తీసుకొని టిఫిన్ తిందామని అయితే వెళ్ళాను. వామ్మో, ఇప్పుడు ఇక్కడ టిఫిన్ తిన్నా మా అమ్మ తిడుతుంది, ఇంత ఖర్చు పెట్టేసావా అని. తినకపోయినా తిడుతుంది, తినకుండానే వెళ్ళావా అని. అసలు మసాలా దోశ ఏంటో 350 రూపీస్ అంట. సరే గీ ప్లెయిన్ దోశ తిందాం అనుకుంటే అది కూడా 350 అంట. ఇంకా గమ్మన వచ్చేసాను. నేను వెళ్ళేది ఇండిగో ఎయిర్లైన్స్ లో. టికెట్ మీద ఏషియన్ పెయింట్స్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది. ఏం తినలేదు కాబట్టి ఫ్లైట్ లో వాటర్ అయితే తాగాను. ఎలానో విండో సీట్ కాదు కాబట్టి ఇంకేం చేస్తా, గమ్మనం మ్యూజిక్ పెట్టుకొని పడుకున్నాను. చెన్నై ఎయిర్పోర్ట్ లో అయితే దిగేసాను. నా పేరు మీద ప్రాపర్టీ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే రాసిచ్చి ఉండాల్సింది. అంత అడుగుతున్నారు క్యాబ్ కి. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఎంటీసీ బస్ స్టాప్ పికప్ పాయింట్ అయితే చూసాను. నేను ఇదే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ లో చూడడం. ఇక్కడ ఫాస్ట్ గా వెళ్లి బస్ ఎక్కేసాను. ఇంకా బస్ స్టాప్ నుంచి దిగేసి ర్యాపిడోలో అయితే పీజీకి వెళ్ళిపోయాను. పాండిచేరిలో మస్ట్ విజిట్ ప్లేసెస్ ఏమన్నా ఉంటే కమెంట్ అయితే చేయండి. అలానే చెన్నై నుండి కంప్లీట్ గా వెకేట్ చేస్తున్నాను. సరే అయితే.